సిబిఐకి సంబంధించి ఢిల్లీ పోలీస్ యాక్ట్ ప్రకారం ఏర్పాటైన సంస్థ అది. దానికి దాన్ని దేశవ్యాప్తంగా దర్యాప్తు చేయాలంటే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు దాని మీదన అప్రూవ్ చేయాలి. తమ తమ రాష్ట్రాలలో సిబిఐ దర్యాప్తు చేసుకోవచ్చని. దీనికి సంబంధించిన లోటుపాటు చంద్రబాబు గారు కనిపెట్టేదాకా భారతదేశంలో ఎవరికి తెలియలా. 2018 టైంలో భారతీయ జనతా పార్టీ నుంచి విడిపోయినటువంటి సందర్భంలో సిబిఐ దర్యాప్తు లాంటి తమ మీద వేసే అవకాశం ఉంటుందని గమనించి అప్పుడు అధికారులతో సమీక్షించారా, ఏం చేశారో తెలియదు, కానీ నిశ్శబ్దంగా సిబిఐకి రెన్యువల్ అంటే ప్రతి ఏడాది రెన్యువల్ చేస్తారు, ఏడాది పాటు విచారణ చేసుకోవచ్చు. ఆ రెన్యువల్ని ఆపేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా సిబిఐకి రాష్ట్రంలో బ్యాన్ అయినట్టయింది. అప్పుడు సిబిఐ విచారణకు సంబంధించి కోర్టులో పిటిషన్లో పడ్డప్పుడు అదే మొక్క వాదించింది రాష్ట్ర ప్రభుత్వం, సిబిఐకి మన రాష్ట్రంలో బ్యాన్ ఉంది, దాన్ని ఎలవ్ చేయమని చెప్పేసి. తద్వారా అప్పుడు ఏ విచారణకి అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాతన అదే స్ఫూర్తిగా తీసుకుని తమిళనాడు ప్రభుత్వం కావచ్చు, బెంగాల్ ప్రభుత్వం కావచ్చు, ఇట్లాగ వరుసగా నిర్ణయాలు తీసుకుంటాయి. ఇప్పుడు కర్ణాటకలో ముడా కుంభకోణం ఏదైతే మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ కుంభకోణం ఉందో దానికి సంబంధించి లోకాయుక్త వేసినటువంటి విచారణకి స్టే కోసం అని చెప్పి ప్రయత్నిస్తే విఫలమైనటువంటి వేళ ఇప్పుడు దాని మీద సిబిఐ విచారణకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. అంటే రెండే విచారణలు ఉన్నాయి, సిబిఐ లేకపోతే కనుక గ్రౌండ్ లెవెల్లో చూస్తే పోలీస్ అంటే లోకల్ పోలీస్ కాబట్టి రేపు సిద్ధరామయ్యకు అనుకూలమైనటువంటి నివేదిక ఇస్తారు కాబట్టి సిబిఐతో విచారణకు రెడీ అవుతున్నది కేంద్ర ప్రభుత్వం అని తెలిసి సిబిఐ మీదన బ్యాన్ పెట్టేశారు. అంటే సిబిఐకి ఇచ్చినటువంటి రెగ్యులర్ దర్యాప్తులకు ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తద్వారా సిబిఐని బ్యాన్ పెట్టారన్నమాట.